హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? బాదుషా. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ పిండి జల్లెడ పట్టేసుకోవాలి. ఇక్కడ సోడా ఎక్కువైందట, అత్తమ్మ తీసేసింది, మామయ్య పిండి కలుపుతున్నాడు. సోడా అని వేసేసుకున్నాక ఫస్ట్ దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా 2 kgsకి 1/2 కిలో అట్లా అన్నట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆ వీడియో అనేది నేను మా చిన్నోడు చేయబట్టి నేను తీయలేదు, డిలేట్ అయిపోయింది అనుకుంటా. తీసాను కానీ డిలేట్ అయిపోయింది. ఇట్లా వాటర్ పోసుకుంటా మెత్తగా కలుపుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి 1/2 అవర్. ఇక్కడ పానకం పడుతుందో ఫస్ట్ మనకు బాదుషా కావాల్సింది పానకం అంట. ఫస్ట్ ఆ పానకం పట్టినాక బాదుషా ప్రిపేర్ చేస్తామనేసి పానకం రెడీ అయిపోయింది. మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నారు బాదుషా కోసం. ఇక్కడ పిండి 1/2 అవర్ మెత్తగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తీసేసుకోవాలన్నమాట. మనకెంత సరిపోతుంది బాదుషాకు అన్నట్టు తీసేసుకోవాలి. పిండి మాత్రం ఖచ్చితంగా 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలంట, మంచిగా నానాలంట. ఇక్కడ ఒక షేప్ వేస్తుంది మా అత్తమ్మ, అది నాకు రావడం లేదు. ఆ షేప్ వస్తేనే బాదుషా వచ్చినట్ట. చాలా బాగా వేస్తాను ఆ షేప్, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసింది అత్తమ్మ. ఆయిల్ కొంచెం వేడి తగ్గినాక బాదుషా వేసింది. ఎందుకంటే చాలాసేపు కుక్ అవ్వాలంట, తొందరగా కుక్ అవ్వద్దంట. అందుకే గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్ అనేది కొంచెం వేడి తగ్గినాక దాంట్లో వేసేసింది. అప్పుడైతేనే లోపల మంచిగా కాగుతుందంట. ఇక్కడ బాదుషా కొంచెం రెడ్ అయినాక తీసేసుకోవాలి. పక్కన కనబడింది కదా, అది పానకంలో వేసేసుకొని 10 minutes అయినాక తీసేసుకోవాలంట. బాగుండే, చాలా టేస్టీగా ఉంది తినడానికి, వేడివేడిగా చాలా బాగున్నాయి. ఇంతే, సింపుల్ మన వీడియో. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.